హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైట్ టైమ్స్. నా పేరు హరీష్. మనమైతే ఈరోజు అత్తూరు డాబాకి అయితే వచ్చేసామండి. అయినా అత్తూరు డాబా ఏంది అని డిఫరెంట్గా ఆలోచిస్తున్నారా? ఈ డాబాలో ఏంటంటే మనం యాక్చువల్గా తిరుపతి బయటికి వెళ్ళాలి కదా. డాబా అంటే మన తిరుపతిలో ఉన్న ఏకైక డాబా అని చెప్పుకోవచ్చు. నేను మెయిన్ ఈ డాబా సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లోపల అంబియన్స్ అండి. అంబియన్స్ చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ నేను ఏంటి తింటాను, అంబియన్స్ ఎలా ఉంటుంది అని నా మాటలతో చెప్పడానికంటే మీకే చూపించేస్తాను. నాతో వెళ్దాం రండి.
మొత్తానికి మన ముందు అయితే ఫుడ్ వచ్చేసింది. ఇక్కడ చూసుకోవచ్చు మన ముందు అయితే ఫుడ్ ఉంది. అండ్ నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అని ఆలోచిస్తున్నారా, ఒక చిన్న బర్త్డే ట్రీట్ అయితే ఉందన్నమాట. మా ఫ్రెండ్స్తో పాటు వచ్చాను. మన ముందు అయితే బగారా రైస్ విత్ లెగ్ పీస్, ఇక్కడ చూసుకోవచ్చు బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అయితే ఉంది. ఐ మీన్ ఫ్రైడ్ చికెన్ అనుకోండి. ఇక్కడ చూసుకుంటే తందూరి అండ్ ఇక్కడ చికెన్ కర్రీ, ఇవైతే మనం ఆర్డర్ చేసాము. మొత్తానికి మనం ఆర్డర్ చేసిన ఐటమ్స్ అయితే మన ముందు ఉన్నాయి. టేస్ట్ ఎలా ఉంది అనే విషయానికంటే ముందు మన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఫుల్గా దాన్ చేసుకుంటూ తినేద్దాం. ఓకేనా, రెడీ అయితే ఫస్ట్ అయితే లెగ్ పీస్ బగారా రైస్ని అయితే టేస్ట్ చేద్దామండి. ఎలా ఉంది అంటే అనేది వేడిగా ఉంది. బగారా రైస్ అయితే టేస్ట్ చాలా బాగుంది. జనరల్గా నాకు ఫ్రైడ్ ఆనియన్ అంటే ఇష్టం అనమాట. నార్మల్గా ఆనియన్స్ని ఫ్రై చేసుకొని తింటాను. బాగుంది. బాగుంది. ఫైనల్గా చూసారు కదా, నాకైతే పర్సనల్గా బగారా రైస్ టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. బగారా రైస్ ఆ లెగ్ పీస్ టేస్ట్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, మీకైతే 100% నచ్చుతుందని నేనైతే నమ్ముతున్నాను. అండ్ రోటీ కూడా డిఫరెంట్గా చేస్తున్నారు, నేను చూసింటారు నిప్పుల మీద చేశారు. నాకు రోటీ కూడా పర్సనల్గా నచ్చింది. అండ్ ఫైనల్గా నేనైతే పర్సనల్గా సాటిస్ఫై అయ్యానండి. మీలో ఇక్కడికి ఎవరైనా వచ్చి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలో త్వరలో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ కెమెరామెన్ సత్యతో హరీష్.